Welcome to Quietlands International Garden. This is a 1 hour international match. The commentary by Mr. Chacha. What ball తీశాడు? బాల్ వేశాడు. బాల్ గణేష్. అయ్యో! లైఫ్ లాంగ్ క్యాచ్ పట్టాడు. జూనియర్ సచిన్ బాల్ మళ్ళీ బాల్ తీశాడు. బాల్. ఆహా! ఉల్లంగ గారికి ఇచ్చాడు. ఇతనే సారే ఆడియన్స్ దేఖ్ రే. వాడు ఎందుకు గెలిపిస్తున్నాడో వాడికి తెలియదు, ఎందుకు చుట్టూ తిరుగుతున్నాడో వాడికి తెలియదు, ప్రమాణ పూర్తిగా నాకు తెలియదు, చూస్తున్న ఆడియన్స్ తెలియదు. ఆహా! ఒక సిలిండర్ ఎక్సైజ్ చేస్తున్నట్టుగా ఉంది. ఆహా! అబ్బో తిరిగాడు, తిప్పాడు, వంగాడు. వీడు ఒళ్ళు వంగదు, అందుకే వీడిని ఒల్లంగు అంటాం. వీడు పడిపోయాడు, మళ్ళీ లేచాడు. అమ్మ లేచాడు, ఆ బాల్ తీశాడు. అబ్బా బాల్ రుద్దుతున్నాడు. ఇంతలా బాల్ గింత తగ్గింది. అబ్బా వీడు తోలు తీసిన సాగి బాల్ మీద ఉమ్మేసింది. వీడి ఏకల వేసి చూడు, వీడి గురి తప్పదు. బాలేస్తున్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరా, వికెట్లు కాల్చినటువంటి బాళ్ళు నా తలకేస్తావా? నా తలకెడానికి డబ్బులు ఎంత తీసుకున్నావరా? ముల్ల పందిగాడు మళ్ళీ బాల్ తీశాడు, రుద్దాడు, బాల్ లేస్తున్నాడు, వేసాడు. అది 2 కిలోమీటర్ల వైడ్ పోయింది. మళ్ళీ బాల్ వేసాడు, బాల్ కొట్టాడు, అది వెళ్ళిపోతుంది. పారిపోయింది. నేను పొద్దుటి నుంచి ఆడలేదు, నేను లేరు. నువ్వు వెళ్ళి తీసుకురారా ప్లీజ్. నేను తీసుకురా, నువ్వు వెళ్ళి తెచ్చుకో. రే కొట్టి నోటి దేపంతే వెళ్ళి తెచ్చుకో. అబ్బో హలో 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 ఓ అరే నీకు ఇంకా వయసు రాలేదు, లోపలికి వెళ్ళి కార్టూన్ నెట్వర్క్ చూడిపోనా? నాకు కార్టూన్ నెట్వర్క్ వద్దు, ఈ ఫ్యాషన్ ఛానల్ చూస్తా. ఫ్యాషన్ ఛానల్ కావాలా? వద్దు, ఫీవర్ వస్తుంది. చాచా ప్లీజ్ చాచా, కార్టూన్ నెట్వర్క్ చూడాలా? అక్క శిరీష. ఎవరా గణేష్? ఏంటి వచ్చి రాగానే గణేష్ గురించి అడుగుతావు? ఎగ్జామ్స్ బాగా రాసావా? అదంతా తర్వాత చెప్తాను, ముందు గణేష్ చూపించు. అంత తొందర ఏంటి? లోపలికి రా, చూపిస్తాను. ఈ కూతున అక్క ప్రేమించింది. కంగ్రాచులేషన్స్ అక్క, హాత్ మిలావో. బావ బహుత్ సుందర్ హై. అద్దెరాడు. అయ్యో అది కాదే, నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేననుకున్నావా? ఆ రేబాన్ గ్లాస్ ఎక్సలెంట్, ఆ డ్రెస్ ఫెంటాస్టిక్, ఆ స్టైల్ సూపర్. ఒక్క మాటలో చెప్పాలంటే హీస్ మ్యాన్ ఆఫ్ ది మిలీనియం. అతను కాడే, మరి ఇతనెవరు? ఆయన ఫ్రెండ్. అయితే ఈయన కదా? నువ్వు లోపలికి రా, చెప్తాను. రా పదా. ఉండు,
నువ్వు నాకు ఎప్పుడు లెటర్ రాసినా గణేష్ ఇలా ఉంటాడు, ఇలా చూస్తాడు, ఇలా నవ్వుతాడు. అబ్బబ్బా, ఎవరా గణేష్? నేను ముందా గణేష్ చూసే తీరాలి. మాట్లాడడం అయిందా? గణేష్ చూడాలా? ఎక్కడా? అటు తిరుగు. తిరగవే. ఇప్పుడు చూపిస్తా. ఎక్కడే? ఆకు, ఏంటంత తొందర? అటు చూడు. Amazing. He's really handsome. నీకింత అందగాడితో లవ్వా? నీ లవ్ సక్సెస్ కానివనే. అతన్ని చూడాలి, ఎంత హడావుడి చేశావు? ఏంటే మాట్లాడకుండా వచ్చేసావు? ఎలా ఉంది నా సెలెక్షన్? వీణ్ణా నువ్వు లవ్ చేసింది? అవును. ఏం టేస్ట్ అక్క నీది. వీడికన్నా మ్యాన్ ఆఫ్ ది మిలినియమే బాగున్నాడు కదే. ఏంటి నువ్వు మాట్లాడేది? నీకేమైనా పిచ్చా? పిచ్చి నాకు హాయ్ కాదు. శిరీష, హాయ్ డాడీ. హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. వెరీ గుడ్. టైం లేట్ గా వస్తుందని చెప్పారు, స్నానం చేసి వద్దాం అనుకున్నాను. కరెక్ట్ టైం కి వచ్చిందా? రైట్ టైం కి వచ్చింది. ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ ఎగ్జామ్స్ ఎలా రాసావు? చాలా బాగా రాశాను, ఫస్ట్ క్లాస్ వస్తుంది. నువ్వు రాగానే చూడు మీ అక్క మొహంలో ఎంత సంతోషం కనపడుతుందో. పిచ్చి పిల్ల ఏదో పోగొట్టుకుందా ఉంటుంది ఎప్పుడు. ఊరుకోండి డాడీ, నేను వచ్చాను కదా, ఇక రాబట్టుకుంటారులే. సరే ఫ్రెష్ అప్ అయ్యండి, అందరం కలిసి భోజనం చేద్దాం. రావే. వస్తున్నానే. ఈ డ్రెస్ చాలా అందంగా ఉంది కదా? అబ్బబ్బబ్బా, చాలా బాగుంది, సూపర్ గా ఉంది. కానీ నువ్వేసుకుంటేనే చాలా చెత్తగా ఉంది. ఏంటి నువ్వు అనేది? నిజంగా అంటున్నావా? నేను నీ చెల్లిని కదా, నేను అబద్ధం చెప్తానా? ప్రామిస్ అక్క. అవునా? అంత వరస్ట్ గా ఉందా? 10 సార్లు చెప్పాలా? ఈ డ్రెస్ చూడు, ఇదా? చాలా బాగుంది. వెళ్ళి నీ డ్రెస్ అది తీసుకోరా. ఇదెందుకు? ఇది ప్యాక్ చేయండి. ఈ డ్రెస్ బాగానే ఉంది కదా మేడం. ప్లీజ్ ప్యాక్ చేయండి. రా. ఆ, అక్క, పైన ఇంటి తాళాలు మర్చిపోయి వచ్చాను, త్వరగా వెళ్ళు. ఆ, ఈ డ్రెస్ ప్యాక్ చేయండి. ఇందాకే కదమ్మా బాగాలేదన్నారు. అదంతా నీకెందుకు? చెప్పింది విని పని చూడు. అలాగేనమ్మా. టికెట్ టికెట్ ఆ, సంజీవ్ రెడ్డి నగర్ రండి. లోపల జరగండమ్మా, రండమ్మా. శిరీష, అటు చూడు. రోడ్ మీద గణేష్ ఎలా వెళ్ళాడుతున్నాడు? పడిపోతాడేమోనే. కండక్టర్ గారు, డ్రైవర్ని కొంచెం స్లోగా వెళ్ళమని చెప్పరా? ఇప్పటికే 6 గంటలు లేట్ అయిందని మీ టెన్షన్ పడుతుంటే మధ్యలో నీదే యాక్సిడెంట్ అమ్మా. కండక్టర్ బాగా గడ్డి పెట్టాడు, అందుకే చెప్పాను. అక్కడ చూడు, మ్యాన్ ఆఫ్ ద మిలీనియం ఎంత సిన్సియర్ గా, ఎంత చక్కగా, ఎంత బుద్ధిగా బస్సు లోపల నిలబడ్డాడో చూడు. వాడు చక్కగా సిన్సియర్ గా నిలబడ్డాడు. ఒకసారి వాడు చేయి చూడు. కావాలని అలా చేసుండడు, పొరపాటుగా చేయి తగులుంటుంది అంతే. కర్మ. సారీ. ఇట్స్ ఓకే. ఎక్కడి వరకు వెళ్తున్నారు? మధురా నగర్. ఓ,